దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. సనాతన ధర్మంపై దాడి చేయడం లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షులు నారాయణరావు అట్లూరి మండిపడ్డారు. హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలపైన విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత క్రిస్టియన్ సభ పేరుతో హిందూ ధర్మాన్ని కించపరిచేలా కృష్ణారావును మాట్లాడారని, అతనికి వైసీపీ నేతలు సపోర్ట్ నిలుస్తున్నారని నారాయణరావు ఫైర్ అయ్యారు. హిందువులందరూ వైసీపీని బహిష్కరించాలని, వైసీపీ కుట్రలను బలంగా తిప్పుకొట్టాలని ఆనంద్ ఆశ్రమ పీఠాధిపతి, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలి అనే పాయింట్ మీద అందరం కూర్చొని దాని యొక్క పరిష్కార మార్గాలను కూడా మాట్లాడి దాన్ని గవర్నమెంట్కి విన్నవించాలని మేము ఇక్కడ సమావేశం అవడం జరిగింది. అయితే ఈ సమావేశంలో ఏ పాయింట్స్ మీద మెయిన్ మనం చర్చకి తీసుకుంటున్నామంటే, మొట్టమొదటిగా ఏదైతే ఈ రాష్ట్రంలో జనరల్గా దేశంలోనైనా సరే ఎక్కడైనా సరే ప్రతిపక్ష పార్టీ అనేది కేవలం ఆ రాష్ట్రం యొక్క ప్రజలకి మంచి జరుగుతుందా లేదా, అధికార పార్టీ ఏం చేస్తుంది, రాజకీయంగా ఏం చేయాలని ఆలోచించాలి. కానీ మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రతిపక్ష పార్టీ ఒకటి ఏం చేస్తుందంటే అసలు ప్రజలను బాగోగుల్ని గాలికి వదిలేసింది. ప్రజలకు ఏం జరుగుతుంది, మంచి చెడు అనేది మొత్తం మానేసి వాళ్ళ యొక్క కేవలం వాళ్ళ టీము కానీ అధికార పార్టీ మొత్తం కంప్లీట్ వాళ్ళకున్నటువంటి సర్వ విషయాలని కూడా కేవలం హిందూ ధర్మాన్ని వాళ్ళు బాగు చేయడం కోసం కాకుండా పాడు చేయడానికి, దేవతలను దూషించడానికి డబ్బులు ఇచ్చి మరి ఒక టీమును తయారు చేసి ఇలా చేస్తున్నారు. దీనికి ఉదాహరణగానే మీరు ఆ కృష్ణారావణ్ యూట్యూబర్ యొక్క వీడియోలు మీరు అందరూ చూస్తుంటారు. ఇందులో ఆయన ఏం చెప్తున్నాడు, రాముడి మీద, కృష్ణుడి మీద, ధర్మం మీద, భగవద్గీత మీద, సీతామాత మీద, ద్రౌపది మీద ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేలుతున్నాడు. దానికి వైసీపీ నేత అంబటి రాంబాబు ఏం చెప్తున్నాడు, అసలు కృష్ణారావణ మీద కేసే పెట్టకూడదు, అలాంటి ఎప్పుడైనా సరే కృష్ణారావణే గెలుస్తాడని అంటున్నాడు. కాబట్టి దీన్ని బట్టి క్లియర్గా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఏమని, ఈ వైసీపీ పార్టీ అనేది, వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా హిందూ ధర్మాన్ని పాడు చేయడానికి, హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి, దేవతలను దూషించడానికి వాళ్ళకున్న డబ్బుని, అధికారాన్ని అన్నింటినీ వాడుతున్నారనేది క్లియర్గా తెలిసిపోతుంది. అందుకని మేము ఈ సమావేశం ద్వారా, ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తెలుగు ప్రజలందరికీ, హిందూ బంధువులందరికీ ఏమని పిలుపునిస్తున్నామంటే, దయచేసి హిందూ బంధువులారా, మనకి ఎప్పుడైతే సనాతన ధర్మాన్ని దూషిస్తారో అలాంటి పార్టీలతో మనం ఉండొద్దు. సాధు సంతులు, మాతాజీలు, హిందూ బంధువులు అందరం కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విపత్కర పరిస్థితులు చాలా అగమ్య గోచరముగా ఉన్నవి. ఎవరైతే అన్ని మతాలని ప్రేమిస్తున్నారో, ఎవరైతే సనాతన ధర్మవాదులుగా ఈ రాష్ట్రంలో అందరినీ కూడా పెద్దపీట వేస్తున్నారో, అన్ని మతాలు కలిసి సహజీవనం చేద్దామని ప్రశాంతంగా గడుపుతున్నటువంటి హిందుత్వం పైన విషయాన్ని చిమ్మేటటువంటి కుట్రలు జగన్మోహన్ రెడ్డి గారు, వారి మాజీ మంత్రులు, వారి తాలూకా పరివారం చేస్తున్నారు. ఏదైతే హిందుత్వం పైన రాముడిని, సీతమ్మ వారిని దుర్భాషలాడుతున్నారో వైకాపా పార్టీలో ఉండేటటువంటి నాయకులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ఖండించాలి, తప్పు అని తప్పు పట్టాలి. కానీ వారి భార్యకి న్యాయ సహకారం చేస్తామని ముందుకు రావడం, అంబటి రాంబాబు రావణ్ణే గెలుస్తాడు, రావణ్ణే గెలిపిస్తాం, ఆధునిక సమాజంలోనే హిందూ జాతిని అత్యంత దారుణంగా మాట్లాడడం హిందూ సమాజం జీర్ణించుకోలేకపోతున్నాం. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కూడా వీళ్ళ గట్టి బుద్ధి చెబుతాం. హిందూ ధర్మాన్ని కించపరిచి హిందువుల మనోభావాల్ని ఆటాడుకుంటే గత చరిత్ర చదవండి. 7 కొండలు కాదు 2 కొండలే అన్నారు రాజశేఖర రెడ్డి గారు. ఏమైపోయారు? తిరుమల వెంకటేశ్వర స్వామి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.